గుంపుని చూసి ఎప్పుడు భయపడకూడదండి. ఖాళీ చైర్లు ఉన్నా కానీ మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. Hallelujah. హల్లెలూయా. Jesus, when he was ministering, every time crowd did not follow Jesus. ప్రభువైన యేసుక్రీస్తు సేవ చేసిన ప్రతిసారి ఆయన వెంట గుంపులు రాలేదు. Jesus went door to door and ministered personally to people. ప్రభువైన యేసుక్రీస్తు ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగతంగా పరిచర్య చేస్తూ ఉండేవాడు. Now today we may see the empty chairs, but one day the chairs will be full. Hallelujah. ఈ రోజు మనం ఖాళీ కుర్చీలను చూస్తుండవచ్చు, కానీ ఒక రోజు ఈ చర్చ్ అంతా కూడా నిండిపోతూ ఉంది. God's goodness and his gospel is not about filling up our empty chairs. దేవుని యొక్క మంచితనం, ఆయన సువార్త కుర్చీలు నింపడం కోసం కాదు, but it's filling up the empty hearts. కానీ ఖాళీ గుండెలను నింపడం కోసము. That is the gospel. అది సువార్త. Today many churches and ministers, they're just busy filling up the empty chairs, but we are called to fill the empty hearts of people. గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో సంఘమును ఏ విధంగా నింపాలా, కుర్చీలను ఏ విధంగా నింపాలని పరిచర్య చేస్తున్నారు, కానీ మనము ఖాళీ హృదయాలను నింపడానికి పిలువబడి ఉన్నాము. The world is very busy in conversions. ప్రపంచం అంతే కూడా మత మార్పిడిలో బిజీగా ఉంది. I used to go one church when I was a new believer. They used to say, how many souls are you going to bring in the kingdom of God? నేను కొత్తగా రక్షింపబడిన తర్వాత ఒక సంఘానికి వెళ్ళినప్పుడు వారు ప్రచారణ అడిగేవారు, నువ్వు దేవుని రాజ్యంలోకి ఎంతమందిని నడిపిస్తున్నావు అని. Now God's ability is so big which our mind cannot comprehend. దేవుని సామర్థ్యము మన మనసు ఎరగనంతటి గొప్పదై ఉన్నది. In seconds, not even in seconds, he can bring the entire mankind under his feet. క్షణం కూడా సరిపోదండి దేవుడు మానవాళిని మొత్తం తన కాళ్ళ కిందకి తీసుకురావడానికి. He doesn't need us to convert someone to a Christianity. మనము అవసరం లేదు ఆయనకి ఎవరన్నా క్రైస్తవంలోకి నడిపేయడానికి. It is his goodness that he has enabled us to speak his gospel. కేవలం ఆయన మంచితనమే మనం ద్వారా సువార్త ప్రకటించడానికి ఆయన మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. We always like to put that very perfect look. మనం ఎప్పుడు కూడా ఎంత మంచి వాళ్ళమో అని ప్రదర్శిస్తూ ఉంటాము. We try to check correct. Oh, I didn't do this. I didn't smoke. I never touched alcohol. I never looked at women. We think we have attended all the things very rightly and lived a very righteous life. మనం ఎంత మంచి జీవితాన్ని జీవించామో, ఎంత నీతికరంగా జీవిస్తూ ఉన్నామో, మనల్ని మనము ఒక్కొక్కసారి హెచ్చించుకుంటాం. నేను తాగలేదంటాము, పొగ తాగలేదనుకుంటాము, తప్పుడు పనులు చేయలేదని మనల్ని మనము ఎంత బాగా ఉన్నామో ఒక్కొక్కసారి సరి చేసుకుంటూ ఉంటాము. But when you stand before God, everything is a failure. కానీ దేవుని సముఖమున నిలబడినప్పుడు అంతయే కూడా వ్యర్థమైపోతుంది. You are no more perfect when you stand before God, because the law will tell you how bad you are. దేవుని సముఖంలో నిలబడినప్పుడు నీలో ఎటువంటి శ్రేష్టత కనబడదు, ఎందుకంటే దేవుని న్యాయం ముందు, ధర్మశాస్త్రం ముందు అంతయే కూడా చెడ్డది. Today when we are coming from home, there was a red signal and Victor crossed the red signal and he took the car. ఈ రోజు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చినప్పుడు మాకు రెడ్ సిగ్నల్ పడింది, అయినా కానీ దాన్ని దాటి మేము కారులో వచ్చేసాము. He is not perfect. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు లోకంలో. He broke the law. ఆయన ఆ చట్టాన్ని ఆయన విస్మరించాడు అక్కడ. And many times even we jump signals. అట్లా చాలా సార్లు మనం కూడా సిగ్నల్ పడ్డా కానీ దాటిపోయి వస్తూ ఉంటాము. Just because word is living in us, just because we are preaching, doesn't mean that we are keeping the law. వాక్యం మనలో ఉంది, వాక్యాన్ని మనం బోధిస్తున్నాం అంత మాత్రాన మన చట్టాన్ని పాటిస్తున్నామని ఎక్కడ లేదు, ధర్మశాస్త్రం పాటిస్తున్నామని లేదు. Every day we are breaking the law. ప్రతిరోజు ఏదో రకంగా మన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూనే ఉంటున్నాము. That is why Bible very nicely says that even if you look at a woman and you lust after her, that means you have already committed adultery. బైబిల్లో స్పష్టంగా ఉంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్టయితే నువ్వు వ్యభిచారం చేసినట్టే అని చెప్తోంది. So today you can proudly say that I am not perfect. కాబట్టి ఈ రోజు గొప్పగా చెప్పుకోవచ్చు, నేను మంచివాడిని కాదు. So don't come to church thinking that you are perfect. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను మంచివాడిని శ్రేష్ఠుని రావద్దు. Come saying that Lord, I am not perfect and I need you in my life. ప్రభువా నేను సంపూర్ణ కాదు, నీ యొక్క అవసరత నా జీవితంలో ఉందని చెప్పుకుంటూ దేవుని ఆలయానికి రావాలి.
The day we think that we are not perfect, that means we have accepted Jesus in our life. ఏ రోజైతే మనము సంపూర్ణులము కాదు అని మనం విశ్వసిస్తామో ఆ రోజే క్రీస్తుని మన జీవితంలోకి అంగీకరిస్తాము. What you think is not a sin, even that is a sin in your life. మీరు ఏదైతే తప్పు కాదని ఆలోచిస్తూ ఉంటారో అది కూడా మీ జీవితంలో పాపముగానే When we పరిగణించబడుతుంది. talk about freedom is in Christ, what is freedom? క్రీస్తులో స్వేచ్ఛ అని మాట్లాడినప్పుడు, స్వాతంత్రం అని మాట్లాడినప్పుడు ఆ స్వాతంత్రం ఏమై ఉంటుంది? Sandeep in the first session have really spoken well about freedom in Christ. ఇంతకుముందు జరిగిన సెషన్ లో సందీప్ క్రీస్తులో స్వాతంత్రం గురించి చాలా బాగా చెప్పారు. There are 2 points that I have actually meditated this morning. నేను 2 అంశాలను ఈ రోజు ఉదయం ధ్యానించి ఉన్నాను. The first point is being accepted in Christ. మొదటి అంశము యేసులో స్వీకరించబడుట, అంగీకరించబడుట. When you know that you're accepted, that is when you know the real life of living a free life. ఏ రోజైతే మనము ఆయనలో అంగీకరింపబడి ఉన్నామని తెలుసుకుంటామో ఆ రోజే మనం నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నాము. Acceptance gives you the freedom to live. ఏ రోజైతే ఆ విధంగా మనం అంగీకరింపబడుతున్నామో ఆ రోజే మనము స్వేచ్ఛగా జీవించడానికి స్వాతంత్రం పొందుకుంటున్నాము. How many of you live in your house like a tenant? ఎంతమంది మీ సొంత ఇండ్లలో కిరాయి వాళ్ళలాగా బతుకుతూ ఉంటారు? No one does. ఎవరు కూడా అలా జీవించరు కదా. When you live in your parents' house, you are the king and the queen in the house. మీ తల్లిదండ్రుల ఇంటిలో మీరు బతికినంత కాలం ఆ ఇంటికి మీరే రాజు, మీరే రాణిగా ఉంటున్నారు. So you live like the owners of the house. మీరు ఆ ఇంటికి యజమానులాగా జీవిస్తూ ఉంటారు. What makes you live like the owner in the house? ఆ విధంగా యజమానులాగా జీవించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? Because you know that you belong to your parents. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు మీరు స్వంతము అని మీరు తెలుసు కాబట్టి. They accepted you. వారు మిమ్మల్ని అంగీకరించున్నారు కాబట్టి. Whatever wrongs you do all your life, మీరు జీవితంలో ఎన్ని తప్పులు చేసినప్పటికీ when you come to them, వారి యొద్దకు మీరు వచ్చినప్పుడు they will accept you. వారు మిమ్మల్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. They may be angry for some time, కొంతకాలం వారికి మీ పట్ల కోపం ఉండవచ్చు, but they will never say get out of this house. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని మాత్రం ఏ రోజు కూడా వారు చెప్పరు. That's the love of parents. They always accept you the way you are. మీరు ఏ విధంగా ఉన్నా కానీ మిమ్మల్ని అదే రకంగా స్వీకరించడము తల్లిదండ్రుల ప్రేమ ఆ విధంగా And ఉంటుంది. for me personally, that is true freedom. నా దృష్టిలో అదే నిజమైన స్వేచ్ఛగా అనుకుంటున్నాను. I don't have to wear a mask. నేను ఏదో వేషధారణ ముఖానికి వేసుకోవాల్సిన అవసరం లేదు. I don't have to act like someone else. నేను ఇతరులాగా ఉండడానికి ప్రయత్నించాల్సిన అవసరము లేదు. If I have done something wrong, I can live like that. నేను ఒకవేళ తప్పు చేసినట్టయితే ఆ విధంగా నేను జీవించవచ్చు. But I don't have to do wrong outside and come like a perfect thing inside the house. బయట అన్ని తప్పులు చేసి ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం బుద్ధిమంతులుగా రావాల్సిన అవసరము నాకు లేదు. All the parents who are here can understand what I'm trying to say. When your child comes and you know everything about your child, what right, wrong and everything about your child, but you still accept them. ఇక్కడ తల్లిదండ్రులందరికీ తెలుసు మీ పిల్లలు బయటికి వెళ్ళి ఏ తప్పులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అవన్నీ మీకు తెలిసినా కానీ వారి ఇంటిలోకి వచ్చినప్పుడు వారిని మీరు సంపూర్ణంగా స్వీకరిస్తూ ఉన్నారు. In the same way, in much better way, Christ accepted us the way we are. అదే విధంగా అంటే అంతకంటే ఎక్కువగా క్రీస్తు మనల్ని ఆ విధంగా అంగీకరిస్తూ ఉన్నాడు. The freedom gives us a sense of belonging. ఈ స్వేచ్ఛ ఆయనకు చెందిన వారము అన్న ఆలోచన మనకు A కలగచేస్తుంది. slave will never live in a house as the owners. బానిస ఎప్పుడు ఇంట్లో యజమానిలాగా జీవించలేడు. Even if he's adopted, he will still live like a slave in the house. ఎంత దత్తత పొందినా కానీ ఆ ఇంట్లో బయటివాడిలాగానే బ్రతుకుతూ ఉంటాడు. But Bible says that you are being adopted in the family of God. అయితే వాక్యం చెప్తుంది దేవుని యొక్క కుటుంబంలోకి దత్తపుత్రులుగా స్వీకరించబడి ఉన్నామని. 1 Peter 2:9 says that you are a chosen people, royal priesthood. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్టయితే మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పబడుతుంది. A holy nation and God's own possession. ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు అని చెప్తూ ఉన్నారు. This scripture is not given to someone who is very royal with wealth, with riches, but this verse is given to children of God. బాగా ధనవంతులై ఉండి రాజుల కుటుంబంలో నుంచి వచ్చిన వారి గురించి ఇది రాయబడలేదండి. దేవుని పిల్లల గురించి ప్రత్యేకించి చెప్పబడిన మాట ఇది.
The freedom is in Christ is knowing that you are a chosen generation. క్రీస్తులో స్వేచ్ఛ అంటే మీరు యేసులో ఏర్పరచబడిన వంశముగా ఉన్నారని గుర్తించడము. You are God's own possession. మీరు దేవుని సొత్తై ఉన్నారు. That is true freedom in Christ. అది క్రీస్తులో నిజమైన స్వేచ్ఛగా ఉంటుంది. I want to talk from Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని మాటలు చెప్పుకుందాము. You all must be knowing that parable. ఈ ఉపమానము మీకు అందరికి తెలిసే ఉందని నమ్ముతూ ఉన్నాను. From verse 11. 11వ వచనం నుండి చదువుకుందాము. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒక చెత్త చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములో నుకి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. up to 16 verse. Yeah, so in verse 11 we all know what happened with the younger son. 11వ వచనంలో గమనించినైతే చిన్న కుమారుడు ఏం చేసి ఉన్నాడో మనకు తెలుసు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము చదువుకుంటూ ఉన్నాము. So a certain man had 2 sons, and the younger of them said to his father, Father, give me the portion of goods that falls to me. So he divided to them his livelihood. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. So that now the son wants freedom. ఇప్పుడు ఆ చిన్న కుమారునికి స్వేచ్ఛ కావాలంటున్నాడు, స్వాతంత్రం కావాలంటున్నాడు. He wants freedom in his property. ఆ ఆస్తిలో స్వాతంత్రం కావాలని కోరుతూ ఉన్నాడు. See, we know that the son knows that it belongs to him. ఆ కుమారునికి తెలుసు అది తనకు చెందినది అని. But he wants his father to divide it immediately. కానీ తండ్రి దాన్ని భాగము ఇప్పుడే ఇవ్వాలని అడుగుతూ ఉన్నాడు. And not many days after, the younger son gathered all together, journeyed to far country, and there wasted his possession with prodigal living. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. And we all know what happened. He took all the money and he wasted it. మనం చూసినట్టయితే ఆ డబ్బునంతా తీసుకొని దానంతా కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టాడు. And in verse 17, 17వ వచనంలో గమనిస్తే, but when he came to himself, that means when he came to his senses, అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే వాడికి బుద్ధి అనేది తెచ్చుకున్నప్పుడు now what happened to him? ఏం జరిగింది? No, he started remembering everything that happened in his father's house. తన తండ్రి ఇంట్లో ఆయనకి ఏ విధంగా ఉండేదో అదంతే కూడా గుర్తు చేసుకోవడము మొదలు పెట్టాడు. See, without his knowledge, he got into a slavery. జ్ఞానము లేక, తెలివి లేక తను బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. He was having a best life. మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. But he said, I want to live separate from you. కానీ నీకు దూరంగా స్వతంత్రంగా బతకాలని ఆశపడుతున్నానన్నాడు. See, he never understood true freedom was living with his father. నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రము తండ్రితో కలిసి జీవించినప్పుడే ఉందని గ్రహించలేకపోయాడు. He thought living away from father is true freedom. తండ్రికి దూరంగా బ్రతకడము స్వాతంత్రమైన జీవితం అని అనుకున్నాడు. Many times in our life also we always want to live our life away from God. మన జీవితాలు కూడా చాలా సార్లు దేవునికి దూరంగా బ్రతకాలని మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. Though we see many miracles happening in our life, జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలను మనం చూసినప్పటికీ, we see how God has made us walk through so many challenges in our life. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ బయటికి తీసుకొచ్చినప్పటికీ, but in many decisions we don't involve God in our life. కానీ చాలా నిర్ణయాల్లో మనము దేవుని ప్రమేయం లేకుండానే తీసుకుంటూ ఉంటాము. We think that, oh God, I know everything.
దేవా నాకు అన్ని తెలుసు అని ఆలోచిస్తూ ఉంటాము. Sometimes we know better than God. దేవుని కంటే చాలా ఎక్కువ మనకు తెలుసు అని కూడా ఆలోచిస్తూ ఉంటాము. The son also thought the same thing. He said, God, Father, you just give me what belongs to me. I just want to go out. ఈ కుమారుడు కూడా అలాగే ఆలోచించి తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు చెందింది నాకు ఇచ్చేయి, నేను బయటికి వెళ్ళి బ్రతుకుతాను అంటూ And he ఉన్నాడు. wasted all the wealth on useless things. ఆ ధనమునంతా కూడా వ్యర్థమైన వాటి మీద ఖర్చు చేసి నశించిపోయాడు. And in verse 17, when he realized what he's done was not right, 17వ వచనంలో గమనించిన తను చేసినది సరి అయినది కాదని ఆయన గమనించినప్పుడు it says, how many of my father's hired servants have bread enough and to spare, and I perish with hunger. ఆయన అంటూ ఉన్నాడు, నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. And verse 18 it says, I'll arise and go to my father and will say to him, Father, I have sinned against heaven and before you. 18వ వచనము, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. And in verse 19 it says, and I am no longer worthy to be called your son, make me like one of your hired servants. 19వ వచనం, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని. So the son knows who the father is. ఆ కుమారుడికి తండ్రి ఎలాంటి వాడో తెలుసు. Will a child ever come back to an evil father? దుష్టుడైన తండ్రి యొద్దకు పిల్లలు ఎవరైనా తిరిగి వస్తారా? They will never come. ఇప్పుడు కూడా రారు. The son knows how good his father is, and he knows that he will accept him. ఆ కుమారుడికి తన తండ్రి ఎంత మంచివాడో తెలుసు, తిరిగి వస్తే తనను తప్పకుండా స్వీకరిస్తాడని కూడా తెలుసు. Otherwise, which son will like spend all the property and even dare to think that he can go back home? లేకపోతే ఎటువంటి కుమారుడు ఆస్తినంతా కూడా నాశనం చేసి ధైర్యంతో తండ్రి దగ్గర రాగలుగుతాడండి? You know, I still remember when I was very small, I think probably 4 or 5 years. Yeah. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, దాదాపు 4-5 సంవత్సరాల వయసులో, So my dad gave a 5 rupee coin, I think to 4 of us and to my mom also. ఒక 5 రూపాయల నాణము మా తండ్రి గారు మా నలుగురికి ఇచ్చాడు, మా అమ్మగారికి కూడా ఇచ్చాడు. So I don't know how much my mom will remember that story. మా అమ్మకి కథ ఎంత గుర్తుందో నాకు తెలియదు ఇంకా. So I remember my mom used to put money in the salt box. మా అమ్మ ఆ ఉప్పు డబ్బాలో డబ్బులు దాచిపెట్టేది, ఆ సంగతి నాకు తెలుసు. And I saw that she put that 5 rupee coin in the salt box. అయితే ఈ 5 రూపాయల నాణం కూడా తీసుకెళ్లి ఆ ఉప్పు డబ్బాలో మా అమ్మ వేయడం నేను చూశాను. And I don't know at that 4 or 5 years what was in my mind to buy. ఆ 4-5 సంవత్సరాల వయసులో నాకు తెలీదు, నేను ఏం కొనాలనుకున్నానో కూడా తెలీదు. So in the afternoon my mom will have some power nap. మధ్యాహ్నము మా అమ్మ పడుకునేది కాసేపు, And she used to make all of us sleep. మా అందరిని కూడా ఆ విధంగా నిద్రపుచ్చేది. So I slowly sneaked into the kitchen. నేను మెల్లగా ఆ వంటగదిలోకి వెళ్ళాను. And I took that 5 rupee coin from the salt box. ఆ ఉప్పు డబ్బాల నుంచి 5 రూపాయల బిల్ల తీసుకున్నాను. But the moment I realized that what I'm doing is not correct. అయితే తీసిన వెంటనే నేను తప్పు చేస్తున్నాను నాకు కనిపించింది. And I felt that my dad will I will get caught. అయితే నన్ను పట్టుకుంటాడు మా తండ్రి అని నాకు అనిపించింది. Because my dad was very sharp in our activities. మేము చేసే ప్రతి పనులు బాగా గమనించేవాడు మా నాన్న. And immediately I went and dropped in a water drum. అయితే వెంటనే తీసుకుపోయి ఆ నీళ్ళలో పడేశాను నేను. Because I didn't know what to do. దాంతో ఏం చేయాలో కూడా నాకు తెలియదు. So many times even with God we do like that. చాలా సార్లు మనం కూడా దేవునితో ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాము. We feel that okay, we are not free enough to go and surrender ourselves. మనల్ని మనము సమర్పించుకున్నంత స్వేచ్ఛ మనకు ఉంది అనేది మనం గ్రహించము. See that fear has put me in another trouble. ఆ భయము నన్ను ఇంకో పనిలో పడేసింది, ఇంకో కష్టంలో పడేసింది. But true freedom, it will help you to surrender yourself to God. నిజమైన స్వాతంత్రము, స్వేచ్ఛ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి సహాయపడుతుంది. Now when you really experience that freedom of God in your life, you will go and surrender just like this younger మీ son. జీవితంలో ఆ నిజమైన స్వేచ్ఛను మీరు అనుభవించినప్పుడు ఈ చిన్న కుమారులాగా మీరు దేవుని దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళి మిమ్మల్ని మీరు Now సమర్పించుకుంటారు. look at the guts that younger son had. ఆ చిన్న కుమారునికి ఉన్న ధైర్యాన్ని మనము ప్రశంసించాలి.
For 5 rupee, I went so helter-skelter. 5 రూపాయల బిల్లకే నేను అంత భయపడ్డాను. But this son spent everything what the father gave him. తండ్రి ఇచ్చిన సమస్తము వాడంతా నాశనం చేశాడు చిన్న కుమారుడు. But he still dared to believe that his father will accept him. కానీ నా తండ్రి నన్ను స్వీకరిస్తాడన్న ధైర్యం మాత్రము నమ్మకము ఆయనకు ఉండింది. This afternoon, whatever pit that you are into, మీరు ఎటువంటి కష్టంలోనైనా ఎటువంటి చెడులోనైనా మీరు ఉండవచ్చు ఈ మధ్యాహ్న కాలంలో. however deep and darkest that pit may be, అది ఎంత లోతైన గొయ్యి కావచ్చు, ఎంత చీకటి గొయ్యి అయినా కావచ్చు, surrender to God. కానీ దేవునికి సమర్పించుకునండి. There is nothing better than surrendering yourself to God. దేవునికి మిమ్మల్ని సమర్పించుకోవడం కంటే మంచిది ఇంకేది కూడా ఈ లోకంలో లేదు. We are all criminals. మనం అందరం కూడా నేరస్తులమే. I didn't kill, I didn't do anything, I didn't murder, I didn't steal, but you are still a criminal without God. నేను హత్య చేయలేదు, చంపలేదు, నేను అబద్ధం చెప్పలేదు, నేను దొంగతనం చేయలేదు. కానీ what a criminal does, he will keep roaming, he will keep changing different cities, different corners, everywhere he'll try possible places he will go. నేరస్తుడు ఏం చేస్తుంటాడండి, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి, ఎక్కడికంటే అక్కడ పారిపోతూ ఉంటాడు, ఒక పట్టణం నుంచి ఇంకో From పట్టణానికి. UP to Ghaziabad, Ghaziabad to Indore, Indore to Orissa, then go to Himachal, then come to Kanyakumari, where all they just keep changing their directions. యూపీ నుంచి గాజియాబాద్, గాజియాబాద్ నుండి ఒరిస్సా, ఒరిస్సా నుండి కన్యాకుమారి, ఎక్కడంటే అక్కడ దారి తప్పతీస్తూ And ఉంటాడు. finally he gives up. ఏదో ఒక రోజు చేతులు ఎత్తేస్తాడు. He ఇంకా says, let me surrender myself. నన్ను నేను ఇంకా సరెండర్ చేసుకుంటాను, సమర్పించుకుంటాను But అనుకుంటాడు. our God is not like how the police treats a criminal. మన దేవుడు నేరస్తులను పట్టుకునే పోలీసుల్లాగా చేయడని. Our God will deliver us from every clutches of sin. ప్రతి ఒక్క పాప బంధకం నుండి ఆయన మనకు విడుదల కలిగించే దేవుడై ఉన్నాడు. The first thing is acceptance, and second thing is your surrender. మొట్టమొదటిగా మీకు అంగీకారం దొరుకుంది, రెండోది మీరు సమర్పించుకోవాల్సి ఉంటుంది. In freedom, it's, if you read this entire parable, you will understand, the son, he had a heart of surrender, but what did the father do? ఈ ఉపమానం మొత్తం చదివినప్పుడు కుమారుడు తనను తాను సమర్పించుకోవాలనుకున్నాడు, తండ్రి ఏం చేసి ఉండొచ్చు? Son kept a record of wrong lists. కుమారుడేమో చేసిన తప్పులన్నీ ఒక చిట్ట రాసుకొని పెట్టుకున్నాడు. Father, I did this, father, I did that. He kept an entire list of wrong, but the father was not even interested to look at it. తండ్రి నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, ఇట్లా చేశాను, అట్లా చేశాను అని ఒకటంతా రాసుకొని పెట్టుకున్నాడు. కానీ తండ్రి ఆ తప్పుల వైపు చూడడానికి ఇష్టపడలేదు. He prepared entire script, entire record of wrong. Son, when I go to my father, I will tell dad, I did this, this was my mistake, I did that. He kept entire list. ఈ కుమారుడు తను చేసిన తప్పులన్నీ కూడా రాసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను అని ఏకరువు పెడదాం అనుకున్నాడు. కానీ తండ్రి దాన్ని పట్టించుకోలేదు. It says that in verse 31, 31వ వచనంలో మనం చూసినట్టయితే it says, and he said to him, son, you are always with me, and all that I have is yours. కుమారుడా, నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరనే ఉన్నావు, నాకు కలిగిన సమస్తము నీ సొంతమై ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. Son who has already taken his share and wasted everything. ఈ కుమారుడు తనకు వచ్చే భాగమంతా తీసుకున్నదంతా కూడా నాశనం చేసుకున్నాడు. And now the father is again saying, everything I have is yours. కానీ తండ్రి అంటున్నాడు నాకున్నదంతా కూడా నీదే అని చెప్తున్నాడు. అయినప్పటికీ To a useless son he's saying, everything I have now is yours. నాకున్నదంతా కూడా నీకే అని ఆ కుమారునితో చెప్తూ Many ఉన్నాడు. times we will be alert, oh, this son went and spoiled all the money, I'm not going to give him money again. చాలాసార్లు మనం చూసినట్టయితే అంత నాశనం చేసిన తర్వాత మళ్ళీ డబ్బు ఇవ్వరు అని అనుకుంటూ ఉంటాము. For example, you're starting a restaurant business. మీరు అనుకుందాము, మీరు ఒక హోటల్ వ్యాపారం చేస్తున్నారు అనుకుందాము, And you lost around 15-20 lakhs. మీరు 15-20 లక్షలు మొత్తము వ్యర్థమైపోయినాయి అనుకుందాము. Again your son will come and say, Dad, I want to open a restaurant business. కుమారుడు వచ్చి మళ్ళీ నాకు ఆ వ్యాపారంలో డబ్బులు కావాలన్నాడు అనుకోండి. As a father or mother, what will be your reaction? తల్లిగానో తండ్రిగానో మీరు ఏ విధంగా ఉంటారండి? I don't know what you'll say in Telugu. If Victor was there, he would have put in a better way. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, ఎలా చెప్పాలో తెలీదు. But they would have scolded everything. ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టేవాళ్ళండి. But this father, కానీ ఈ తండ్రి he said,
ఆయన అంటున్నాడు, You are always with me, నీవు ఎప్పుడు కూడా నాతోనే ఉన్నావు, and all that I have is yours. నా దగ్గర ఉన్న సమస్తం అంతా కూడా నీదే అంటూ ఉన్నాడు. True freedom come in the assurance that God has given us. నిజమైన స్వేచ్ఛ దేవుడు సమస్తాన్ని మనకి ఇచ్చి ఉన్నాడన్న నమ్మకంలో నుంచి పుడుతుంది. If you have to live in true freedom, you have to get out of your fears. మీరు నిజమైన స్వేచ్ఛలో జీవించాలంటే మీరున్న భయాలలో నుంచి మీరు బయటికి రావాలి. 1 John 4:18 it says there is no fear in love, but perfect love drives out fear. మొదటి యోహాను 4వ అధ్యాయము 18వ వచనంలో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. This son came with boldness to his father's house. ఈ కుమారుడు తండ్రి ఇంటికి ధైర్యంగా వచ్చినాడు. Because he had an assurance that his father will take him back. ఎందుకంటే తన తండ్రి తనను తిరిగి చేర్చుకుంటాడన్న నమ్మకము ఆయన కలిగి ఉన్నది. True freedom is in the embrace of the father, not staying away from him. నిజమైన స్వేచ్ఛ తండ్రి కౌగిలిలోనే దొరుకుతుంది, ఆయనకు దూరంగా రాదు. So this afternoon I want to encourage you, never separate yourself from the embrace of the father. తండ్రి యొక్క ఆ కౌగిలిలో నుంచి మిమ్మల్ని మీరు దూరపరుచుకోవద్దని ఈ మధ్యాహ్నం మీతో చెప్పాలనుకుంటున్నాను. Whatever situation that you are in right now, మీరు ఎటువంటి పరిస్థితులైనా ఈ క్షణం ఉండవచ్చు, whatever bondage it may be, ఎటువంటి బంధకంలోనైనా మీరు ఉండవచ్చు. the world may look at it and say, oh, this bondage is so big and it's so impossible to break it. లోకము గమనించి ఇది విడుదల పొందడం కష్టమని చెప్పవచ్చు. But this afternoon when you surrender it to God, ఈ మధ్యాహ్న కాలము ఆ బంధకాన్ని మీరు దేవునికి సమర్పించినట్టయితే you will experience a supernatural breakthrough. ఈ రోజు మీరు అద్భుతమైన ఒక విడుదలను అనుభవించబోతూ ఉన్నారు. You going to see a breakthrough this afternoon. ఈ మధ్యాహ్న కాలంలో మీరు అద్భుతమైన ఒక విడుదలను అనుభవించబోతూ ఉన్నారు. The Spirit of God is right here. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ మన మధ్య ఇప్పుడు ఉన్నది. He is right here to break every bondage in your life. మీ జీవితంలో ప్రతి బంధకం నుండి మీకు విడుదల కలుగ చేయడానికి ఈ క్షణం ఇక్కడ మన మధ్యన ఆత్మ ఉన్నది. It can be a breakthrough with your finance. మీ ఆర్థిక విషయంలో మీకు విడుదల కావచ్చు. It can be a breakthrough with your health. మీ ఆరోగ్య విషయంలో మీకు విడుదల కావచ్చు. It can be a breakthrough with your mental health. మీ మానసిక పరిస్థితుల్లో మీకు విడుదల కలగవచ్చు. It can be a breakthrough with your finances. మీ ఆర్థిక పరిస్థితుల్లో మీకు విడుదల కలగబోతుంది. It could be a breakthrough with your relationship. మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో విడుదల కలగబోతుంది. This afternoon Jesus is right here to give that freedom in your life. ఈ మధ్యాహ్న కాలమున యేసయ్య ఇక్కడ ఆ స్వేచ్ఛను ఆ విడుదలను మీకు ఇవ్వడానికి వచ్చినాడు. You must be carrying this baggage for so many years, but this morning He is ready to deliver. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ భారాన్ని మోస్తూ ఉండొచ్చు, కానీ ఈ ఉదయము ఆయన మీకు విడుదలను కలగ చేయబోతున్నాడు. Father, we thank you, Lord Jesus. ప్రభువా తండ్రి మీకు కృతజ్ఞతలు. As your children have come with a heart ప్రభువా మీ పిల్లలుగా హృదయంను మోసుకొని వచ్చినాము. to receive your word, Lord Father. నాయన మీ వాక్యమును స్వీకరించడానికి వచ్చినారు. Your word will break every bondage of the enemy right now in the name of Jesus. శత్రు యొక్క ప్రతి బంధకం నుండి మీ వాక్యం విడుదల కలుగ చేస్తుంది యేసు నామములో. Every evil plan we demolish it right now in the name of Jesus. నాయన ప్రతి దుష్టుని యొక్క ప్రణాళిక యేసు నామములో లయపరచబడుతుంది. Declare your freedom in this place, Lord. నాయన మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం ఈ స్థలంలో ప్రకటిస్తున్నాను తండ్రి. Every darkest pit where light can reach, it is going to reach right now. నాయన ఎటువంటి అంధకారమైన గొయ్యిలోనైనా నాయన మీ వెలుగు చేర్చబడుతుంది. There is not a single pit that God's light cannot reach. ఎటువంటి అంధకారమైన చీకటి గృహంలో మీ వెలుగు చేరని చోటు అంటూ లేదు తండ్రి. Bible says even in the deepest of it He comes searching for you. ఎంతో లోతైన చోటులోనైనా కూడా ఆయన మిమ్మల్ని వెతుకుతూ వస్తూ ఉన్నాడని వాక్యం చెబుతుంది. This promise is for you this morning. ఈ వాగ్దానం ఈ రోజు మీకు ఇవ్వబడుతూ ఉంది. You're struggling with health. Today is the day of deliverance and freedom. మీరు ఆరోగ్యంతో బాధపడుతూ ఉన్నారా? ఈ రోజే మీకు విడుదల కలగబోతుంది.
Just like the younger son trusted his father and came back, today is the day that you have to come back to your father. ఏ విధంగా అయితే చిన్న కుమారుడు తండ్రిని నమ్మి ఆయన తిరిగి వచ్చినాడో ఈ రోజు మీరు దేవుని యొద్దకు తిరిగి రావాల్సిన రోజు అయి Let ఉంటుంది. your shalom peace rule in this place, Lord. ఈ మీ యొక్క షాలోం సమాధానము ఈ చోట రాజ్యమేలును గాక. It's not how great we are, but how great you are, Lord. ప్రభువా మేము ఎంత గొప్పవారమో అని కాదు నాయన, మీరు ఎంత శ్రేష్ఠులై ఉన్నారో దానిని It's not బట్టి. how perfect we are, but you are a perfect God, Lord. నాయన మేము సంపూర్ణులం కాదు నాయన, మీరు సంపూర్ణమైన దేవుడై ఉన్నారు There is తండ్రి. nothing that I can do to make myself holy except your holiness on my life. నాయన మీ యొక్క పరిశుద్ధతను నాకు నేను ఆపాదించుకోవడానికి నేను ఏమి చేయలేను తండ్రి. I cannot be righteous by my own eyes, but only through you, Lord Jesus. నాయన నా క్రియలను బట్టి కాదు, కానీ కేవలము నీ కార్యమును బట్టి నేను నీతిమంతుడిగా Thank you, తీర్చబడి Lord God. నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.